బండి మీద వచ్చి మెల్ల చేన్లు తెంపకపోవుడు, దయ్యాలు తిరిగేయాల ఇండ్ల పడి ఉన్నదంతా వేసుకపోవుడు చూసిన. ఇట్లా మస్తు తీర్ల దొంగతనాలు చూసినాం గాని ఓ సినిమా రేంజ్ కు ఏ మాత్రం దగ్గకుండా కార్ చేజ్ చేసి మరి కళ్ళు తిరిగేటట్టు చేసిన షోరీ కేరళ త్రిశూర్ హైవే మీద అయింది. ఓ బంగారం దుఃఖన పైన షాప్ లో బంగారం లేదు, అసలే లగ్గాల దగ్గర పడే సీజన్ అయ్యాని బంగారం కొనుక్కొని కార్ల పోతున్నాడట. మరి ఎప్పటి సంది ఫాలో అయ్యిరో ఏమో గాని వెనక పొంటే 3 కార్ల దొంగ వాళ్ళు వచ్చి ఇగో ఇట్లా దొరకబట్టిర్రు. అరే బంగారం తీసుకొని సేటును కూడా ఎక్కించుకొని ఆయన కారును కూడా వేసుకొని పోతున్నారు కదా. ఆ జీడిత్తుగాళ్ళు ఎత్తుకపోయిన బంగారం ఏం తక్కువ 2 కిలోలు ఉంటదట. పైసలల్ల లెక్కేస్తే 2 కోట్లు ఇల్వ చేస్తుందట. కార్ల జరంత దూరం పోయినాక నీతో పని అయిపోయింది పో నడు అని కార్లకెళ్లి బయటికి నూకేసి ఆయన కారు ఇడిసి పెట్టాలి తుర్రుమన్నారట. బంగారం పోతే పోయింది, పానాలైతే దక్కినే అని లబ్బ నెత్తి నోరు కొట్టుకుంటా పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు చేసిండట. ఇదంతా వెనకపోంటున్న కారు కెమెరాల రికార్డ్ అయిందట. అది తీసుకుపోయి అన్న పోలీసులకు ఇచ్చిండు. జెట్ స్పీడ్ల దొంగతనం ఎట్లయిందో ఇంకింత జర్ర స్పీడ్ తోనే ఆ మసిబట్ట మొక్కపోలని పోలీసోళ్ళు పట్టుకుంటారా అనేదిగా చూడాలి. మీరు కూడా బండ్లల్లా కార్లల్లా బంగారము సొమ్ములో వేసుకొని బయలుదేరేటప్పుడు జర భద్రంగా ఉండుర్రి. ఏమంటాం? కూటమి సర్కార్కు మొన్ననే 100 రోజులు అయినాయి కదా. అటు సర్కార్ ఎక్కి సెంచరీ అయిందని మా మంచి సర్కారు అని బ్యానర్లు యాడ్లు కొట్టించి ప్రచారం కూడా చేసుకుంది సర్కారు. అయితే కూటమి సర్కారే గెలుస్తుందని ఓట్లకు ముందే చెప్పిన కేకే సర్వే అధినేత కేకే అన్న ఇలా కూటమి సర్కార్కు మింగుడు పడని ముచ్చట చెప్పిండు. కూటమి సర్కారు 100 రోజుల పాలన మీద జనం ఎవ్వరు సంబరంగా లేరు, నిరాశ నిస్పృహలతోనే ఉన్నారని చెప్పుకొచ్చిండు. దాన్ని డైవర్ట్ చేస్తేందుకే లడ్డు రాజకీయాలు చేస్తున్నారని కామెంట్ చేసిండు. అయితే కేకే సర్వే అధినేత చేసిన కామెంట్ల మీద కూటమి ఫ్యాన్స్ కుతకు తుడుకుతున్నారు. ఏ గూటి చిల్క ఆ గూటి పలుకులు వలుకుతారన్నట్టు వైసీపీ పంచన చేరి ఇట్లా మాట్లాడుతున్నావా అని గరమవుతున్నారు. ఇంకొందరేమో నిజం నిష్ఠూరంగా ఉంటది, మనకు అనుకూలంగా చెప్తే మంచోడు, వ్యతిరేకంగా చెప్తే షెడ్యూల్ అయిపోతారా అని అంటున్నారు. ఇక ఇంకొందరేమో అసలు 100 రోజులకే సర్కార్ పనితనము ఎట్లా తెలుస్తుంది, ఇంకో నొద్దులు టైం ఇవ్వాలి కదా, పుట్టంగానే బూట్ చేసుకొని ఉరకాలంటే అవుతుందా? మెల్లమెల్లగా ఓదానెంబడి ఇంకోటి చేసుకుంటూ పోతున్నారు. ఓ వెనక ముందు అవుతుండొచ్చు, దానికే మొత్తానికే ఫెయిల్ అయిందని అంటే ఎట్లా అని అంటున్నారు. ఏమైనా కూడా కూటమి సర్కార్ నిజంగానే మస్తుగా పనిచేస్తుందా లేదంటే వైసీపీ కంటే అధ్వానంగా ఉన్నదా అన్నది ఏపీ పబ్లికే కామెంట్ చేసి చెప్పాలి మరి.